కొంతమంది దంపతుల్ని, భార్యాభర్తల్ని, కపుల్స్‌ని వీళ్ళని చూసినప్పుడు మనకి అబ్బా! వీళ్ళకి పెళ్ళై ఇన్నేళ్ళైనా వీళ్ళెంత బావుంటారు, ఎంత చక్కగా ఉంటారు అని మనకి అంటే వాళ్ళని చూసి మనం కూడా ఇలా ఉంటే బావుండు గదా! అని కొంతమందిని చూస్తే మనకు అనిపిస్తూ ఉంటది. అయితే మరి మనం చేయింది వాళ్ళు చేసేదేంటి అని మనం అనుకుంటాం. అంటే ఎస్పెషల్లీ షష్టి పూర్తులు అవుతున్న వాళ్ళు కూడా కొంతమంది చాలా బావుంటారు. వీళ్ళది లవ్ మ్యారేజా అనుకునేలాగా ఉంటారు కొంతమంది. బట్ ఎందుకు? ఏంటి? అనటానికి వాళ్ళ కారణాలు వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయండి. ఏ ఎఫర్ట్ పెట్టకుండా అయితే మ్యారేజ్‌లో స్పార్క్ అలాగే ఉండాలి ఎన్నేళ్ళైనా అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే కుదరదండి. మన మ్యారేజ్‌లో మనం ఇఫ్ వి వాంట్ టు కీప్ అలైవ్ దట్ స్పార్క్ ఫర్ మెనీ ఇయర్స్ అప్పటిదాకా ఎప్పటికైనా మనకు అవి ఉండాలి అనంటే మనం చేయాల్సిన పనులు కూడా ఎఫర్ట్ కూడా కొన్ని ఉంటుంది. ఎప్పుడూ నేను అంటూ ఉంటాను ఏంటంటే పలానా కపుల్ సంతోషంగా ఉన్నారు అంటే దాని అర్థం వాళ్ళ మధ్య గొడవలు లేవని కాదండి. వాళ్ళకి ఆ గొడవల్ని ఎలా పరిష్కరించుకోవాలో, ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసు. మనకు తెలియక తప్పులు చేస్తున్నామేమో అందుకే గొడవ పడుతున్నాం అని తప్పితే కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, ఇష్యూస్ లేకుండా, అలకలో బ్రతిమాలటాలు లేకుండా ఎవ్వరూ కూడా దాంపత్యాన్ని ఫర్ దట్ మ్యాటర్ ఏ రిలేషన్షిప్‌ని కూడా కంటిన్యూ చేయలేరు ఒక ఇంట్లో ఉంటూ. సో కాబట్టి ఏంటంటే ఈ స్పార్క్ అలైవ్‌గా ఉంచుకోవటానికి ఎన్నేళ్ళైనా, మనం ఎన్ని సంవత్సరాలైనా, మనం వృద్ధులమైపోయినా, వృద్ధ దంపతులమైనా గానీ అన్యోన్యంగా ఎట్లా ఉండాలి, జనాలకి కన్ను కుట్టేలాగా ఎట్లా ఉండాలి అనంటే కొన్ని పనులు, ఎఫర్ట్ మనం పెట్టి తీరాలి. అవేంటో నేను ఒక్కొక్కటి చెప్తాను. సో మీరు వింటూ జాగ్రత్తగా ఆ తర్వాత ఫాలో అవటానికి ట్రై చేయండి. విని వదిలేస్తే ఉపయోగం ఏముంటుంది మరి, అవునా? సో ఫస్ట్ థింగ్ అండి, మాట్లాడుకోవటం. అంటే రోజు కొంచెం సేపైనా సరే ఏంటి రోజులో ఏముంది ఏంటి అనేది. అలా అని కొంతమంది భార్యలు కానీ భర్తలు కానీ బయట నుంచి వచ్చాక పొద్దుటి నుంచి జరిగిన చిట్టా అంతా చెప్పమంటారు, ఏ టు జెడ్. అది కాదు మాట్లాడుకోవటం అంటే. ఏంటంటే చక్కగా వాళ్ళకి షేర్ చేసుకోవటం, ఎంతవరకు చేయాలో అంతవరకు అనే బౌండరీస్ కూడా అందులో ఉండాలి. చెప్పమన్నారు కదా మేడం, మాట్లాడుకోమన్నారు, షేర్ చేసుకోమన్నారు, నువ్వు ఆఫీస్కి 10ంటికి వచ్చి 7 వరకు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు 8 గంటల సొదా చెప్పమని కాదు ఇక్కడ. సో నా ఉద్దేశం ఏంటంటే కబుర్లు చెప్పుకోవాలి. ఎందుకంటే కనెక్షన్ స్టార్ట్స్ విత్ కాన్వర్సేషన్. సో ఆ కబుర్లతో మీరు ఒకళ్ళ కంటే ఏంటి ఒకళ్ళు అనేది అర్థమవుతూ ఉంటుంది, సరదాగా ఉంటుంది మాట్లాడుకున్నప్పుడు. రోజు ఏముంటాయండి మాట్లాడుకోవటానికి అంటారు. ఇక్కడ ఎంతసేపు మాట్లాడుకున్నారని కాదు, మాట్లాడుకున్న కొంచెం సేపు ఎలా మాట్లాడుకున్నారు అనేది ఇంపార్టెంట్. సో చక్కగా కబుర్లు చెప్పుకోండి. ఇంకొకటి, అప్పుడప్పుడు సర్ప్రైజ్లు ఇచ్చుకోండి. ఎందుకంటే రొటీన్గా ఉందనుకోండి రోజు ఏం బాగుంటుంది చెప్పండి. ఎప్పుడన్నా ఒక సర్ప్రైజు, మా ఆవిడికి ఏదన్నా ఇచ్చి చాలా రోజులైంది అని, ఏదో బర్త్డే వస్తేనో యానివర్సరీ వస్తేనోనే ఏదన్నా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వాలి అట్లా ఏం లేదండి. ఆవిడని జస్ట్ ఆయన్ని, ఎవరినైనా సరే, నేను ఇద్దరికీ చెప్తున్నానండోయ్. సో సర్ప్రైజ్ చేయండి. అబ్బాయిలకి కదా ఏంటి వీళ్ళకి, అమ్మాయిలకే అబ్బాయిలు చెయ్యాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా అమ్మాయిలు మీకుంటే అట్లా కాదు. ఇద్దరికీ ఏదైనా, మీకు నచ్చింది ఏదైనా అవతల వ్యక్తికి కూడా నచ్చకుండా ఉండటానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఎస్పెషలీ ఇలాంటి విషయాల్లో గిఫ్ట్, సర్ప్రైజులు ఎవరికి ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా ఎంజాయ్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి. అది పెద్ద కాస్ట్లీ వస్తువులు ఏమీ అవ్వక్కర్లేదండి, గ్రాండ్ జెస్చర్స్ ఏం అక్కర్లేదు. నువ్వు నాకు గుర్తున్నావు అనేది అర్థమవుతుంది అంతే గిఫ్ట్ ద్వారా. ఇతను నా గురించి ఆలోచిస్తున్నాడు, ఇతని మనసులో నేనున్నాను, ఆమె మనసులో నాకు స్థానం ఉంది, నాకు ప్రయారిటైజేషన్ ఉంది అనేది తెలుస్తుంది అంతే. దానివల్ల వచ్చే సాటిస్ఫాక్షను మీరు ఎంత పెద్ద జెస్చరు అడిగినప్పుడు చేసినా అది పెద్ద ఉపయోగం, అంటే దానికంటే దీనికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇట్లా అప్పుడప్పుడు చిన్న చిన్న జెస్చర్స్, గిఫ్ట్లు ఏదో ఒక దాంతో సర్ప్రైజ్ చేయటానికి ట్రై చేయండి. అది నా ఉద్దేశం. అలాగే క్వాలిటీ టైం, అంటే ఇద్దరూ కూర్చుని టైం స్పెండ్ చేయటానికి ట్రై చేయండి. అంటే ఒక కప్పు కాఫీ తాగటమో, ఒక డిన్నరో, ఒక టైంలో పలానా టైంలోనో, లేకపోతే ఇద్దరూ కలిసి జిమ్కి వెళ్ళటమో,
ఏదో ఒకటి నేను అనేది ఇది అది అని స్పెసిఫిక్గా ఏముండదండి. ఒకళ్ళకి ఒకళ్ళు టైం ఇచ్చుకోవాలి. మీరు ఎంత బిజీ ఎంప్లాయీ లేకపోతే బిజినెస్ మ్యాన్ CEO అయినా అవ్వండి, అలాగే లేడీస్ మీరెంత ఏ వర్క్ ప్రెషర్లు ఉన్నా, ఇంట్లో పనితో ఎంత సతమతం అయిపోతున్నా, ఇద్దరూ కలిపి కనీసం ఒక అరగంట మీకోసం, మీరు మీ ఇద్దరి కోసం అండ్ మీ ఇద్దరే ఎటన్నా బయటికి వెళ్ళండి కాసేపు, లేదా వాకింగ్కి వెళ్ళండి. ఇక్కడ టైం ఇంపార్టెంట్. అది రోజల్లానా అని నేను అన్నాను. రోజల్లా ఉండి గొడవలు పడే కంటే అరగంట చక్కగా మనసు విప్పుకుని మాట్లాడి హాయిగా ఉండగలరేమో ట్రై చేయండి, క్వాలిటీ టైం. అట్లాగే ఫిజికల్ ఇంటిమసీ అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ బెడ్రూమే అని ఏం లేదండి. చక్కగా బయట ఉన్నప్పుడు కూడా ఒక భుజం తట్టి మాట్లాడటం, చేతి మీద చేయేసి, సినిమా చూస్తున్నప్పుడు పక్కన కూర్చోవటం, లేదా ఒక ఎఫెక్షనేట్ హగ్, ఒక ఫోర్ హెడ్ మీద ఒక చిన్న ముద్దు, ఏదో ఒకటి. అంటే నువ్వు నా ప్రియమైన వ్యక్తివి అనేది తెలిపే విధంగా ఫిజికల్ టచ్ ఏదో ఒకటి మీ ఇద్దరి భాషలో మీ ఇద్దరికి అర్థమయ్యే విధంగా మీరు చక్కగా చిన్న చిన్న జెస్చర్స్ చేసుకోవచ్చు. ఇవి చేయటం వల్ల ఇంటిమసీ ఉన్నప్పుడు ఎఫెక్షన్ అనేది అది మన బిహేవియర్లోనే తెలిసిపోతుంది. అవతల వ్యక్తికి మనం ఏం చేస్తున్నాము, అవతల వ్యక్తికి మనం ఎలా నచ్చుతున్నాము అనేది ఈజీగా అర్థమవుతుందండి. కాబట్టి ఫిజికల్ ఇంటిమసీ ఉండటానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. అలాగే ఈ ఇంటిమసీ అనేది వచ్చింది కాబట్టి సెక్షువల్ ఇంటిమసీని కూడా ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకోవటానికి ట్రై చేయండి. అంటే నెలలు సంవత్సరాలు కొంతమంది లేకుండా ఉంటున్నారు. ఈ మధ్య నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఇది కూడా తెలియని దూరాన్ని, తెలియని నిస్తేజాన్ని కలిగిస్తుందండి. ఏదో 60 ఏళ్ళో 50 ఏళ్ళో దాటిపోయి ఇంట్రెస్ట్ అది వేరే విషయం. బట్ 20 నుంచి 50 వరకు చక్కగా, అంటే ఒక పార్ట్నర్కి దట్టు ఇష్టం ఉండి రెండో పార్ట్నర్ అది పట్టించుకోనప్పుడు ఈ అసంతృప్తులు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా స్పార్క్ అనేది ఎక్కడ ఉంటుంది. కాబట్టి సెక్షువల్ ఫ్రీక్వెన్సీని కూడా ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేస్తూ ఏముందిలే పిల్లలు పుట్టేశారు కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే కనుక దాన్ని కూడా మీ పార్ట్నర్ ఇష్టాలకి అనుగుణంగా రివైవ్ చేసుకోవటానికి ట్రై చేస్తే బెటర్ ఏమో ఆలోచించండి. అట్లాగే లాఫ్ టుగెదర్ అంటే సరదాగా ఉండండి. కొంతమంది ఏది మాట్లాడినా అందులోంచి పెడర్థమే తీసుకుని ఫీల్ అయిపోవటాలు ఇలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా జీవితంలో హ్యూమర్ అనేది ఒక రసం అండి. నవరసాల్లో చక్కగా జోవియల్గా ఉండటం, సరదాగా తీసుకోవటం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక వ్యక్తి సరదాగా అంటారు భార్యో భర్తో, రెండో వాళ్ళు దాన్ని పర్సనల్గా తీసుకుని అఫెండ్ అయిపోతూ ఉంటారు. సరదాగా తీసుకోలేకపోతే అది కూడా మనలో ఉన్న ప్రాబ్లం ఏమో ఆలోచించండి. ఎందుకు సరదాగా అన్నదాన్ని. అండ్ ఇంకొకటి, ప్రతిసారి ఒకటే దాన్ని సరదాగా దెప్పి పొడుస్తున్నారా, దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ సరదా. కానీ దెప్పుతున్నప్పుడు అది పట్టుకుని సరదాగా ఉన్నప్పుడు కూడా దెప్పుతున్నారు అనుకోవటం, ఇదేంటంటే నాట్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ రెండిటికి. కొంతమంది నిజంగానూ దెప్పుతారు, సరదాగానూ ఉంటారు. సందర్భాన్ని బట్టి మీరు లైట్గా తీసుకోవటానికి, సరదాగా ఎంజాయ్ చేయగలగాలి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీకు పర్సనల్గా తీసుకునే అలవాటు ఉంది, అతను చెప్తాడు లేకపోతే ఆవిడ చెప్తుంది, నేను సరదాగా అన్నాను, నీ ఇబ్బంది అయితే సారీ అని, అక్కడతో దాన్ని వదిలేయగలగాలి. అవతల వ్యక్తి సరదాగా అంటున్నప్పుడు సరదాగానే మనం కూడా తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా సరదాని ఎంజాయ్ చేయండి. చక్కగా చిన్న చిన్న చెడుకులు, సరదాలు, మరి అంటే ఏమంటారు, ఇలాంటివి ఉంటే చాలా లైవ్లీగా ఉంటుంది. చిన్న చిన్న వ్యంగ్యాలు ఇలాంటివి ఉన్నప్పుడు అవి ముచ్చటగా ముద్దుగా ఆపి ఉంచగలిగితే వాటిల్ని నిజంగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది మీకు రాకపోతే చక్కగా ఈ ఆర్ట్ నేర్చుకోండి. ఎందుకంటే చాలా ఫన్ మిస్ అయిపోతున్నారేమో చూడండి. అండ్ ఇంకొకటి, సరదా వాతావరణాన్ని మీ ఇబ్బందితో దాన్ని సీరియస్గా ఒక గొడవ కింద కూడా మారిపోతుందేమో కొన్నిసార్లు ఆలోచించండి. అందుకని హాయిగా సరదాగా మనస్ఫూర్తిగా నవ్వుకునే ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఇది కూడా ఒక థెరపీ లాంటిది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇవి పాటించి మీ రిలేషన్షిప్ని ఎప్పటికీ
యూత్ఫుల్గా ఆ స్పార్క్ అనేది తెచ్చుకోగలరేమో చూడండి. థ్యాంక్ యూ.